రైతు సోదరులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ 20వ విడత తేదీని దాదాపుగా ఖరారు చేసి రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి సిద్ధం కావడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2019 ఫిబ్రవరి 2వ తేదీ కంటే ముందు రిజిస్ట్రేషన్ అయి ఉండి భూమి పాస్బుక్ వచ్చిన రైతులకే పీఎం కిసాన్ ఇవ్వడం జరుగుతుంది. 2019 ఫిబ్రవరి నెల తర్వాత భూమి పాస్బుక్ వచ్చిన రైతులకు, అలాగే కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన రైతులకు పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు రావాలంటే ఏం చేయాలి, అర్హత ఎలా వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు పీఎం కిసాన్ పడుతున్న రైతులు వచ్చే విడత పడాలంటే ఏమి చేయాలి అనే విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతులకు ఉన్న సందేహం ఏంటంటే పీఎం కిసాన్ వచ్చే విడత నుండి సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున వేస్తారా, లేదా గతంలో వలె 6,000 రూపాయలు కొనసాగిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. కేవలం సంవత్సరానికి 10,000 ఇస్తామనే చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఇక ఆల్రెడీ గతంలో పీఎం కిసాన్ పడుతున్న రైతులు వచ్చే 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఫార్మర్ రిజిస్ట్రీలో మీ వివరాలు నమోదు చేసుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ప్రతి క్లస్టర్ పరిధిలో ఉన్న రైతు వేదికలో వ్యవసాయ శాఖ వారు మే 1వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో భూమి ఉన్న ప్రతి రైతు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫార్మర్ రిజిస్ట్రీలో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే రానున్న రోజులలో పీఎం కిసాన్కు సంబంధించిన డబ్బులకు మీరు అర్హత కోల్పోవడం జరుగుతుంది. అలాగే ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసే సమయంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మరొక ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. ఇలా 2 ఓటీపీలు చెప్పిన వెంటనే మీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావడం జరుగుతుంది. అలాగే పీఎం కిసాన్ రావాలంటే చేయాల్సిన అతి ముఖ్యమైన విషయం ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్. దీని గురించి చాలామంది రైతులకు తెలియక పీఎం కిసాన్ డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. పీఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి పీఎం కిసాన్ డబ్బులు అనేది మీ అకౌంట్ బేస్డ్ ట్రాన్సాక్షన్ కాకుండా ఆధార్ బేస్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి మనకున్న బ్యాంకు ఖాతాలలో ఏదో ఒక బ్యాంకుకు వెళ్ళి ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ చేయమని దరఖాస్తు చేసుకోవాలి. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ ఉన్నా కూడా ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన పీఎం కిసాన్ డబ్బులు ప్రతి విడత మనకు జమ కావడం జరుగుతుంది. ఇక 2019 ఫిబ్రవరి 2 తర్వాత, అలాగే ఈ మధ్యలో కొత్తగా భూమి కొన్నవారు పీఎం కిసాన్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మీ భూమి పాస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత 2వ పేజీ అంటే సర్వే నెంబర్స్ ఉన్న పేజీలో భూమి పొందిన విధానం అనే కాలంలో అనువంశికం అని కానీ, పౌతి లేదా వారసత్వం అని కానీ ఉండి మీరు ఎవరి ద్వారా భూమి పొందారో వారికి గతంలో పీఎం కిసాన్ డబ్బులు వచ్చి ఉంటే పీఎం కిసాన్కు అర్హత పొందుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ తల్లి కానీ, తండ్రి కానీ, అలాగే భార్యాభర్తలు కానీ చనిపోయి వాళ్ళ పేరు మీద ఉన్న భూమి మీ పేరు మీద వారసత్వంలో రిజిస్ట్రేషన్ అయి ఉండి వారికి గనక గతంలో పీఎం కిసాన్ డబ్బులు వస్తే మీరు పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా కాకుండా భూమి పొందిన విధానంలో కొనుగోలు కానీ, దానం, బహుమానం ఇలా వేరే ఏ కారణం ఉన్నా కూడా 2019 ఫిబ్రవరి తర్వాత కొన్న భూములకు పీఎం కిసాన్ వర్తించదు. అలాగే ఐటీ కట్టేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ పెన్షనర్స్కు పీఎం కిసాన్ వర్తించదు. సింగరేణి కార్మికులు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ గనక 10,000 లోపు ఉంటే పీఎం కిసాన్ దరఖాస్తు చేసుకోవచ్చు. 10,000 పైన పెన్షన్స్ ఉన్నవారు ఈ పీఎం కిసాన్ పథకానికి అర్హులు కారు. అలాగే ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. దీనికోసం రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు.
ఇక 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు జూన్ 7వ తారీఖు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దాదాపు ఈ తేదీని ఫైనల్ చేసి 20వ విడత జమ చేయాలి అనే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈకేవైసీ కానీ, ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ కానీ, ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియ కానీ మీరు గనక ఆన్లైన్ చేసుకోకుంటే వెంటనే ఆన్లైన్ చేసుకోండి. లేదంటే పీఎం కిసాన్ సంబంధించి వచ్చే విడత మీరు అర్హత కోల్పోవడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.